డెలిమిటేషన్ బిల్ అంటే ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మళ్ళీ పునర్నిర్మించే చట్టం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో జనాభా మారుతూ ఉంటుంది కదా, కొన్ని ప్రాంతాల్లో జనాభా ఎక్కువ అవుతుంది, కొన్ని చోట్ల తక్కువ అవుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో జనాభా సమానంగా ఉండేలా, అంటే ఎంపీలు ఎమ్మెల్యేస్ సంఖ్యను సరిచేసేలా, సరిహద్దులను మార్చేలా ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడము, అదే డెలిమిటేషన్ బిల్ అంటే. ఇది ఎలా జరుగుతుందంటే పార్లమెంటు చట్టం చేస్తుంది అనమాట. తర్వాత ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తుంది, డెలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అంటారనమాట దీన్ని. అయితే ఈ కమిషన్ ఏం చేస్తుందంటే జనాభా డేటా చూసి కొత్త నియోజకవర్గాల యొక్క మ్యాప్ ను తయారు చేస్తుంది. మరి ఇది ఎందుకు అవసరం అంటే జనాభా పెరుగుదల లేదా తరుగుదల వల్ల అసమానతలు వస్తాయన్నమాట. ఒక ప్రాంతంలో 20 లక్షల జనాభా ఇంకో ప్రాంతంలో 5 లక్షలే ఉంటే అది అన్యాయం అనమాట. అందుకే ఈక్వల్ రిప్రజెంటేషన్ కోసం ఇది చేస్తారనమాట. ఇండియాలో ముఖ్యమైన విషయం ఏంటంటే చివరి పెద్ద డెలిమిటేషన్ 2002లో జరిగింది. 2021 సెన్సస్ ఆధారంగా జరిగింది అనమాట. ప్రస్తుతం 2026 తర్వాత మళ్ళీ డెలిమిటేషన్ చేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకు మరి ఇది ఇంత కాంట్రవర్సీ అయింది అంటే దక్షిణ రాష్ట్రాలు అంటే మన సౌత్ ఇండియా జనాభా నియంత్రణ బాగా చేశారనమాట. ఉత్తర రాష్ట్రాలంటే నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువగా పెరిగింది. కొత్తగా డెలిమిటేషన్ చేస్తే మన నార్త్ స్టేట్స్ కి ఎక్కువ సీట్స్ వస్తాయి అన్నమాట. అలాగే సౌత్ స్టేట్ కు చాలా తక్కువ సీట్స్ అనేవి వస్తాయి. అందుకే ఇది పొలిటికల్ గా సెన్సిటివ్ గా మారింది అనమాట. సరే, ఇప్పుడు డెలిమిటేషన్ జరిగితే ఎవరికి లాభమో ఎవరికి నష్టమో చూద్దాం. బేసిక్ గా ఏంటంటే డెలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు పెంచడం. ఓన్లీ ఎంపీ సీట్లేనే కాదు, ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన నిధులు కూడా తక్కువగా వస్తాయి, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అనమాట. చివరిసారిగా ఫ్రీజ్ చేసింది ఎప్పుడంటే 1976లో. అప్పుడు జనాభా మన దేశంలో ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఏం చేశారంటే జనాభా ఏ రాష్ట్రాలు అయితే కంట్రోల్ చేస్తాయో వారికి లాభాలు చేకూరుస్తాం అని చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న మన రాష్ట్రాలన్నీ కూడా జనాభాని చాలా వరకు కంట్రోల్ చేసేసినాయి. కానీ నార్త్ స్టేట్స్ లో ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు చేయలేకపోయినాయి. దానివల్ల ఏంటంటే అక్కడ జనాభా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ప్రతిపక్షాలు అలాగే సౌత్ లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు 1976లో మీరు చెప్పిన విధంగా జనాభాని తగ్గించుకున్నాం కాబట్టి ఇంకా మాకు రివార్డులు అవార్డులు రావాలి, కానీ దానికి బదులు పనిష్మెంట్ లాగా ఇలా డెలిమిటేషన్ చేయటము సరికాదు. ఎందుకంటే ఇది డెలిమిటేషన్ అనేది జనాభా లెక్కల ప్రకారం చేయాలన్నమాట. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జనాభా లెక్కలు జరగల. అసలు సహజంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. దాని ప్రకారంగా అయితే మనకి 2021లోనే జనాభా లెక్కలు జరగాలి. అవి ఇప్పుడు వరకు జరగలేదు అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డెలిమిటేషన్ చేస్తే ఎక్కడ జనాభా ఎలా ఉందో అంచనాల ప్రకారమే తప్ప సరైన న్యాయం కూడా జరగదు. మీరు అనుకోవచ్చు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లే కదా తగ్గితే ఏమైంది అని. కానీ దాని వల్ల ఏంటంటే మనకి రావాల్సిన నిధులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అనమాట. అప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అనేది కూడా ఆగిపోతుంది. దీని ప్రకారం అయితే నార్త్ ఈస్ట్ లో జనాభా అనేది చాలా తక్కువ. మన రాష్ట్రాల్లో ఒక డిస్ట్రిక్ట్ ఉన్నంత మాత్రమే నార్త్ ఈస్ట్ లో కూడా స్టేట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి రావాల్సినవి కూడా 0% లోనే ఉంటాయి అనమాట. లాభం పొందే రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అన్నమాట. వీటికి ఏమవుతుందంటే ఎక్కువ జనాభా, ఎక్కువ ఎంపీస్, పార్లమెంట్ లో పవర్ బాగా పెరుగుతుంది అనమాట. నష్ట పొందే రాష్ట్రాలు ఏంటంటే సౌత్ ఇండియా అంటే మన రాష్ట్రాలు అనమాట. ఈ రాష్ట్రాలు జనాభా కంట్రోల్ బాగా చేసాయి. ఇవేంటంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వీటికి మరి ఇప్పుడు ఏమవుతుందంటే జనాభా తక్కువగా ఉందన్నమాట. అంటే వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే మనకి ఎంపీ సంఖ్య తగ్గిద్ది, అలాగే రిలేటివ్ పవర్స్ అనేవి బాగా తగ్గుతాయి. అంటే పార్లమెంట్ లో మనకి ఎలాంటి పవర్ కూడా ఉండదు అనమాట. ఎందుకు పెద్ద ఇష్యూ అంటే సౌత్ స్టేట్స్ అంటున్నాయి మేము పాపులేషన్ కంట్రోల్ చేసాము, అదే పనిష్మెంట్ లా సీట్స్ తగ్గించడం సరైనది కాదనేది వీళ్ళు అంటూ ఉన్నారనమాట. అయితే నార్త్ స్టేట్స్ అంటున్నాయి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ కావాలి అని అవి అంటున్నాయి అనమాట. అసలు రియల్ గా ఏంటంటే పార్లమెంట్ లో లాస్ ఎవరు డామినేట్ చేస్తారనేది మారొచ్చు. కేంద్ర రాజకీయాల్లో బ్యాలెన్స్ మారుతుంది. సౌత్ అలాగే నార్త్ కి మధ్య చర్చలు అనేవి పెరుగుతాయి అన్నమాట. అయితే మరి గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే పాసిబిలిటీ ఆప్షన్స్ ఏంటంటే సీట్స్ మొత్తం కొంచెం పెంచవచ్చు. అంటే 543 ఉన్నాయి కదా, ఇప్పుడు 800 దాకా కూడా పెంచవచ్చు అనమాట. సౌత్ సీట్స్ తగ్గకుండా నార్త్ కి ఎక్స్ట్రా సీట్స్ ఇవ్వటం కొత్త ఫార్ములాగా కూడా పెట్టొచ్చు. డెలిమిటేషన్ 2026 తర్వాత జరిగే నార్త్ ఇండియా పవర్ పెరుగుతుంది, అలాగే సౌత్ ఇండియా రిలేటివ్ ఉన్న పవర్ తగ్గుతుంది అనమాట.
అయితే ఈ డెలిమిటేషన్ బిల్ అనేది ప్రస్తుతానికి ఆగిపోవడం జరిగింది అనమాట. అయితే దీనికి అపోజ్ చేసిన మన సౌత్ ఇండియన్స్ ఎవరో, అలాగే కొంచెం కన్సర్న్ చేసిన రాజకీయ నాయకులు, స్టేట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండియా రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తూ ఉన్నవి. ఇవి స్ట్రాంగ్ గా ఇలా పాపులేషన్ ఆధారంగా సీట్స్ పెంచితే మాకు నష్టం అని చెప్తున్న రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, కేరళ బాగా అపోజ్ చేసాయి అనమాట. రీజన్ ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ బాగా చేశాము, సీట్స్ తగ్గిపోతే మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ కన్సర్న్ ఉన్న రాష్ట్రాలు అంటే డైరెక్ట్ అపోజ్ చేయలేదు, అలాగే వాళ్ళు కూడా అంగీకరించారు. ఏమేంటంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనమాట. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు నష్టం రాకుండా ఫార్ములా మార్చాలి, పూర్తిగా అపోజ్ చేయటం లేదు, కానీ మాకు చాలా వరకు వరీస్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారనమాట. అయితే అపోజ్ చేస్తున్న ప్రధాన పార్టీలు వచ్చి ద్రావిడ ముంటేరా, అలాగే డిఎంకే, తర్వాత వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలలో అపోజ్ చేస్తుంది, ముఖ్యంగా మన సౌత్ వైపు మాత్రం అది అగ్రి అవ్వలేదు అనమాట. ఎందుకంటే మనకు జనాభా లెక్కల ప్రకారం మనకి సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది అనమాట. పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్స్ ని పనిష్ చేయకూడదని అపోజ్ చేయడం జరిగింది అనమాట. అయితే మరి మిక్స్డ్ గా, న్యూట్రల్ గా ఉన్న పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది అటు ఇటుగా కూడా ఉన్నారనమాట. అయితే బీజేపీ ఏమంటుందంటే ఇంకా ఫైనల్ స్టాండ్స్ పూర్తిగా క్లియర్ కాదు, కానీ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఉండాలి అని జనరల్ స్టాండ్ తీసుకుంటుంది అనమాట. అయితే మన రీజనల్ పార్టీస్ బీఆర్ఎస్, అలాగే తెలుగుదేశం పార్టీ, తర్వాత వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు డైరెక్ట్ అపోజ్ కాదు, కానీ సౌత్ కి ఇంజస్టిస్ జరగకుండా ఉండాలి అని అంటున్నారు అనమాట. ఓవరాల్ గా రియాలిటీ ఏంటంటే సౌత్ ఇండియా మొత్తం కూడా కరెంట్ ఫార్ములాతో డెలిమిటేషన్ చేస్తే మాకు నష్టం అనే భయంతో ఉంది అనమాట. అయితే నార్త్ ఇండియా ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆఫ్ కోర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారన్నమాట. మరి పార్లమెంట్ లో ఇప్పుడు ఏం జరిగింది, ప్రస్తుత స్టేటస్ ఏంటంటే డెలిమిటేషన్ బిల్లు పాస్ కాలేదన్నమాట. కానీ ఇప్పటికీ ఉన్న చట్ట ప్రకారం 1976లో డెలిమిటేషన్ ఫ్రీజ్ చేశారు. తర్వాత అది 2001లో ఎక్స్టెన్షన్ చేశారు. మళ్ళీ అది 2026 వరకు ఎక్స్టెండ్ మళ్ళీ చేశారనమాట. ఈ నిర్ణయాలన్నీ కూడా పార్లమెంట్ ఆఫ్ ఇండియాలోనే తీసుకున్నారు. ఇప్పుడు దీని యొక్క స్టేటస్ ఏమిటంటే 2026 వరకు ఎలాంటి చేంజెస్ అనేవి లేవన్నమాట. లోక్సభ సీట్స్ అలాగే ఉంటాయి, అంటే 543 సీట్స్ కదా, అవే ఉంటాయి. తర్వాత 2026 తర్వాత ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, అవసరమైతే కొత్త చట్టాలు తీసుకురావాలి అనేది కూడా ఈ నిర్ణయం చేయడం జరిగింది అనమాట. లేదా డెలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి డెలిమిటేషన్ ఆగిపోయింది అనమాట. మరి ఇక్కడ మహిళా బిల్లుకి డెలిమిటేషన్ కి సంబంధం ఏంటనేది చెప్తాను. ఇక్కడ చాలా వరకు విపక్షాలు దీనిని మహిళా బిల్లు తీసుకురాకుండా అడ్డుపడ్డాయని వివాదం జరుగుతుంది కదా. అసలు విషయం ఏంటంటే 2023లో పార్లమెంటు పాస్ చేసింది నారీ శక్తి వందన అధినియం అనేది పాస్ చేసింది అనమాట. దీని ప్రకారం లోక్సభ మరియు అసెంబ్లీలో 33% సీట్స్ మహిళలకు రిజర్వ్ అయ్యే ఉన్నాయి అనమాట. కానీ ఇది ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు అనమాట. దీనికి కొన్ని షరతులు పెట్టారు. ఇప్పుడు అదేంటంటే కొత్తగా జనాభా లెక్కలు జరగాలి, తర్వాత డెలిమిటేషన్ కూడా జరగాలి, అప్పుడు మాత్రమే రిజర్వేషన్ ఆ మహిళా బిల్ అనేది అమలు చేస్తామని మన బీజేపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు డెలిమిటేషన్ కి లింక్ చేశారంటే ప్రభుత్వం వాదన ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఏంటంటే కొత్తగా నియోజకవర్గాలలో ఇది సర్వేలు జరగాలి, అప్పుడే ఉమెన్ రిజర్వేషన్ ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయగలుగుతాము, లేదంటే సీట్స్ అనేవి సరిగ్గా జరగవు అనేది ఇది చెప్తుంది అనమాట. అంటే సిస్టమేటికల్లీ చేయాలంటే డెలిమిటేషన్ అనేది అవసరం అనేది ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ యొక్క వాదన. అలాగే విపక్షాల వాదన ఏంటంటే వీళ్ళు అపోజ్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే డిఎంకే పార్టీస్ ఏమంటున్నారంటే డిలేది అనేది మహిళలకు రిజర్వేషన్ ఇప్పుడే ఇవ్వచ్చు, ఎందుకంటే 2023లోనే బిల్ పాస్ అయింది కాబట్టి ఆ మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పుడే అమలు చేయండి, ఇప్పటి వరకు అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడే చేయండి అని వాళ్ళ వాదన అనమాట. కానీ డెలిమిటేషన్ కి లింక్ చేయడం వల్ల డిలే అవుతుంది. ఎందుకు అవుతుంది? డెలిమిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలి, తర్వాత సర్వేలు చేయాలి, మ్యాప్లు వేయాలి, ఇవన్నీ వేయాలకి చాలా అవుతుంది కాబట్టి తర్వాత అమలు అయిన తర్వాత కూడా సీట్స్ లో మహిళలకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఆ 2023లో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన దాన్ని ఇప్పుడే
అమలు చేస్తేనే మీరు డెలిమిటేషన్ కి మేము ఒప్పుకుంటామని చెప్పి విపక్షాలు చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు అమలు చేయకపోతే ఆలస్యం చేస్తే ఏంటంటే సౌత్ ఇండియా ఇంపాక్ట్ కలిపేశారనమాట. దీంట్లో డెలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్ కి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మహిళా బిల్లులో కూడా ఇది రిజర్వేషన్ అనేవి ఎంపీ సీట్స్ అనేవి కూడా తగ్గే అవకాశం ఉందని అపోజిషన్ వారు అంటూ ఉన్నారు అనమాట. ఉమెన్ బిల్లుని సపోర్ట్ చేస్తాం కానీ డెలిమిటేషన్ తో కలపవద్దు, అది వేరు ఇది వేరని మహిళా బిల్లుని ఇప్పుడే మీరు అమలు చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. పొలిటికల్ గా స్ట్రాటజీ ఏంటంటే కొన్ని పార్టీల అభిప్రాయం ప్రకారము డిలిమిటేషన్ వల్ల నార్త్ స్టేట్స్ పెరుగుతాయి, అదే సమయంలో ఉమెన్ రిజర్వేషన్ అమలు చేస్తే కొత్త పొలిటికల్ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇక ఇది పొలిటికల్ గా క్యాలిక్యులేషన్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇక రాహుల్ గాంధీ విషయం చూసుకుంటే ఆయన అపోజ్ చేయలే మహిళా బిల్లుని, ఆయన మహిళా బిల్లుని అపోజ్ చేయలేదు కానీ పార్లమెంట్ లో సపోర్ట్ చేశాడు అనమాట. పూర్తిగా మీరు ఆ వీడియో చూస్తుంటే ఆయన నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు మహిళా బిల్లుకి, నేను ఫుల్ సపోర్ట్ అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. కానీ డిమాండ్ ఏంటంటే వెంటనే అమలు చేయాలి, ఓబీసీ ఉమెన్స్ కి కూడా కోటా ఇవ్వాలి, డెలిమిటేషన్ లో లింక్ చేయొద్దు దీనితో అని చెప్పి ఆయన పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అంతేగాని మహిళా బిల్లును కాదనమాట. బిల్లుకి అపోజ్ కాదు, అమలు విధానంపై అబ్జెక్షన్ ని ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. చివరిగా నేను చెప్పేది ఏంటంటే అది ఏ పార్టీ అయినా గానీ ఏ గవర్నమెంట్ అయినా గానీ మన సౌత్ ఇండియాకి మనకి అది నష్టం చేకూరుస్తుంది అని తెలిసినప్పుడు ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు ఒకటిగా ఉండి ప్రజల తరపున మన స్టేట్స్ కోసం మనం మాట్లాడాలన్నమాట. మన స్టేట్స్ కోసం మనమే మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు? అందువల్ల ఏంటంటే ఏ పార్టీ అయినా అవ్వచ్చు. ఇప్పుడు నిజం తెలుసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు జెమినీకి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళండి, చాట్ జీటీపీకి వెళ్ళండి, గ్రోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా సరే టైప్ చేసి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. నిజమా కాదనేది నేను చెప్పానని ఇంకొకరు చెప్పారని నమ్మవసరం లేదు. నేను వీడియో చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను, చాలా వరకు కొంచెం కూడా ఆలోచించకుండా కామెంట్స్ పెడతాం జరుగుతుంది అనమాట. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు కంపల్సరీ మనం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మన చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఎవరు చెప్పవసరం లేదు, చక్కగా మనమే వెళ్ళిపోయి నేను చెప్పిన వెబ్సైట్స్కి వెళ్ళి చక్కగా మనం దాన్ని నిజాలని బయటకు తీయొచ్చు అనమాట. ఇంకా చాలా మంది కూడా సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, కొంతమంది ఒక నలుగురిని అమ్మాయిలను వేసేసుకొని మహిళా బిల్లుకి వ్యతిరేకించాడు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, రాహుల్ వ్యతిరేకించాడు, హాయ్ హాయ్ అని చెప్పి లేనిపోయిన గొడవలు పెట్టడం అవి కాదు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలన్నమాట. అది నేను చెప్పే విషయం ఏంటంటే 2023లోనే మహిళా బిల్ అనేది ప్రవేశపెట్టారు కానీ ఇప్పుడు వరకు కూడా అమలు చేయలేదు. అది తక్షణమే అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం జరిగిందనమాట.